నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నందలూరు మండలం ఈదరపల్లి గ్రామం పొలం సర్వే నంబర్ 1091లో 63 సెంట్ల పట్టా భూమిలో రాయచోటి సుబ్బన్న 1977వ సంవత్సరంలో రిజిస్టర్ చేసుకున్నారు. అయితే జీవనోపాధి కోసం రాయచోటి సుబ్బన్న కువైట్ కు వెళ్లి వస్తూ ఉండేవాడు. ఆయన లేని సమయంలో ఈ 1091 సర్వే నంబర్లో పట్టా భూమిలో స్థానిక ప్రజాప్రతినిధి 39 మందికి డీఫారాలు ఇప్పించడంతో వివాదం నెలకొంది. దీనిపై రాయచోటి సుబ్బన్న ఎంఆర్ఓ ఆఫీస్ వారికి ఆర్టీఐ యాక్ట్ ద్వారా సర్వే నంబర్ 1091లో డీఫారాలు ఏమైనా ఇచ్చారా అని అడగగా ఇందులో ఎటువంటి డీఫారాలు ఇవ్వలేదని ఎంఆర్ఓ ఆఫీస్ వారు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చారు. 63 సెంట్లు గాను సర్వే చేయించమని రెవెన్యూ వారికి అర్జీ ఇవ్వగా వారు 63 సెంట్లకు హద్దులు ఏర్పాటు చేయగా దానికి కంచి వేసుకోవడానికి రాయచోటి సుబ్బన్న ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబీకులు ప్రయత్నించడంతో తమకు పట్టాలు ఉన్నాయని కొందరు అడ్డుకున్నారన్నారు. సమస్య ఉంది కదా, మీకు తెలుసు కదా. సమస్య వాళ్ళు చేసుకోమన్నారా? 50 ఎకరాలు 60 ఎకరాలు తెచ్చుకున్నాడు. అది చేసుకోండి మేడం, అయ్యింది. ఇప్పుడు మీరు ఇచ్చారా? మా పట్టాలు ఎక్కిస్తారు. మాకు పట్ట మా నాయన గురించి కాపాల దగ్గర కాపాలలో మా నాయన దగ్గర నుంచి మా నాయన కూడా చనిపోయాడు. ఆ తెలుసు మా నాయన చెప్పి వాళ్ళంటే అవసరం అదో మా అమ్మ చూడు ఇట్రా ఇది జరిగినాక నేను వచ్చిన ఇంటికి రాను సంపాదించాను. అదంతా కూడా మేము సంపాదించి మేము కోవిడ్కి ఏమి ఆధారం లేక మేము కోవిడ్కి వెళ్ళారు ముస్లిం ఉన్నారు. మా అమ్మ బతుకులకి నాకడ మా భార్య కూడా కోటి పంపించాను మేడం. లేక బతుకులకి లేక నాకు అది నాకు బతుకులు అన్ని అంతా ఉన్నారు, అన్ని వేసినారు. మీరు ఏమైనా ఇచ్చారు మీకు అట్టన్నా? మీరు ఎవరు ఇచ్చారు వాళ్ళకి పట్టాలు? వాళ్ళకు ఏం చూసి మేము వాళ్ళకు ఎక్స్పోర్ట్ మేడం. అది పాయింట్. నేను కోవిడ్ నుంచి వచ్చిన 3 ఏళ్ళు అవుతాను మేడం. 3 ఏళ్ళ నుంచి పెట్టాను మేడం. ఎన్ని లెటర్లు పెట్టాను నేను. హాస్పిటల్ తిప్పుకొని ఆయన తిప్పుకొని ఇది ముస్లిం చూసుకోను. చెక్ చేశాను కానీ మాకైతే ఆఫీస్ లో రికార్డు అయితే లేదు, డికెట్ రిజిస్టర్స్ లేవు. ప్లస్ ల్యాండ్ అక్విజిషన్ లో తీసుకున్నట్టు చెప్తున్నారు. ఆ ల్యాండ్ రికార్డ్స్ కూడా మా దగ్గర ఏం లేవు ఆఫీస్ లో ప్రెసెంట్. ఆర్ఎస్ఎల్ అయితే పట్టా ల్యాండ్ అని ఉంది. అందుకు ప్రెసెంట్ వాళ్ళకు చెప్పాను, వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు వాళ్ళ దగ్గర పేపర్స్ ఉన్నాయి 77 లో కొన్నట్టు. అందుకు కొన్ని రోజులు వాళ్ళకి 2 రోజులు ఆగమని చెప్పి ఆర్ఎస్ఆర్ ప్రకారం అయితే పట్టా ల్యాండ్ అది తెలియడం లేదు, ఎందుకంటే మా దగ్గర రికార్డు లేదు. రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. నిన్ననే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మాకు. వచ్చి ఆల్రెడీ 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ లో కూడా ఇచ్చినారు, రిప్రజెంటేషన్ ఇచ్చినారు. వెబ్లాండ్ అయితే ఎవరి పేరు లేదు, ఆర్ఎస్ఎల్ లో పట్టారు పేరు ఉంటుంది. ఇప్పుడు ఎవరున్నారో వాళ్ళ పేరు ఉంటుంది. మాకు ఇచ్చేసి ఆయన మాకు నేను చేసుకోకున్నాను. ఇప్పుడు మాకు బిడ్డలు కావాలంటే నేను చేసుకుంటాను. ఇది సారాలన్నీ ఇచ్చుకొని వాళ్ళు మాకు ధైర్యంగా రోజు తెచ్చి మమ్మల్ని మాత్రం గౌరవం చేస్తున్నారు. పక్కన అది సార్ ఇదే న్యాయం చేయాలి సార్. అదేంటి కాబట్టి మీరే ప్రచారం చేసి ఇంకా మాట్లాడండి సార్. మా బిడ్డలు ఇది మా నాయన కొన్ని భూమి. ఇది 91లో మా నాయన కొన్ని భూమి. ఇది 91 సర్వే నెంబర్లో మా నాయన గడ కాపాల దగ్గర కొనుక్కున్నాడు. ఇది మాకు ఆధారం ఏమీ లేదు. ఈ భూమి మా నాయన కొని మా నాయన బాగలేక దీన్ని ఒకసారి పడి దీని గురించి ఆలోచన చేసి మా నాయన కూడా చనిపోయి 6 నెలలు అవుతుంది. మాది ఈ సర్వే నెంబర్ 91లో మాది 63 సెంట్లు మాది. వాళ్ళు రెడ్డి ఇక్కడే వాళ్ళు ఇచ్చిన కూడా చనిపోయారు. వాళ్ళు బిడ్డలు ఉన్నారు, వాళ్ళేనే చెప్తున్నారు వచ్చి ఇది మీదే భూమి అని. మా నాయన దీని గురించి ఆలోచన చేసి మేము లేక మేము కోవిడ్లో ఉన్నాము. ఇప్పుడు వచ్చి మేము భక్తులు లేదు, మా నాయన చనిపోయాడు, మాకు ఆధారం మీదే ఇచ్చిపోయాడు. మా నాయన ఊర్లో అంతా మా మందికి ఇది చేసి ఊళ్ళ సభకు మాకు కావాలని చెప్పి దౌర్జన్యం చేస్తాను మా మందికి. మేము ఒక ఊరు ఆధారకం లేదు, మాకు ఇదే ఆధారకం. మాకు దయ ఉంచి మా భూమి మాకు చేసేట్టుగా పెద్ద మనుషులు అందరూ మాట్లాడి చేసినారు. చేస్తే ఇప్పుడు మళ్ళీ ఊర్లో వాళ్ళు ఇది చేస్తాను మా మీదకి వచ్చి. మేము 2 కుటుంబాలు మేము ఉండేది. ఆ భూమి బందోబస్తు చేసుకోండి మేము.